సాక్షాత్ శ్రీ మహావిష్ణువు మొట్టమొదట ఈ భూమి మీద పాదం మోపిన పుణ్యస్థలం. ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్రం పుట్టిన పుణ్యక్షేత్రం. ఇంతకంటే గొప్ప క్షేత్రం ఈ ప్రపంచంలోనే లేదు. ఇప్పుడే జపాలీకి స్టార్ట్ అయినాము, వెళ్తున్నాము. జపాలి స్టార్ట్ అయ్యి బయటికి వచ్చేసినాం. మాధవానికి వెళ్ళి మనోళ్ళు మాట్లాడారు, అది సెట్ అవ్వలేదు. మళ్ళీ ఆల్టర్నేటివ్ తీసుకోవడం లేదంటే బస్ అంటే బస్ వెనకాల టిఫిన్స్ అని చాలా కొడతారు. టిఫిన్ వచ్చేసి వెనకాల వీడియో కాల్ చేసి నార్మల్ కాల్ చేసుకుంటే 60 రూపీస్. కానీ టేస్ట్ మాత్రం ఏం బాగాలేదు. కాంబో ప్యాక్ ముందు తిన్నా మన వాళ్ళు బస్సు చూసిరు, అది వస్తాను అన్నారు. కాంబో ప్యాక్ వస్తాను 6 నుంచి సాయంత్రం 6:30 వరకు లాస్ట్. ఏ బస్ అన్నీ పొద్దున 6 నుంచి 120 రూపాయలు. సైడ్ సీన్స్ బోర్డు లో ఉన్నాయి కదా, అవన్నీ ఆకాశగంగా చెప్పాలి, పాప వినాశనం, శిలాతోరణం, అవన్నీ అవన్నీ కనబడాలి కదా. చెప్పాలి స్వామి, వేణుగోపాల స్వామి కంట్రోలర్ అవునా, అన్ని డీటెయిల్స్ అన్నగారు కలిసారు. ఇక్కడ మన బస్సు ఎక్కుదామని చెప్పేసి వచ్చాము. తినాలి ఇక్కడ ఎట్లా తిరగాలి, ఏం చేయాలి అని మనం ఫాలో అవ్వాలి. తమిళనాడు కంట్రోల్ లెవెల్ బస్ ఆపరేషన్ కంట్రోల్ నా పేరు హరివారి. ఇక్కడ భక్తులకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రైవేట్ వెహికల్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి జీవులు, కార్లు ఎక్కడ ఓన్లీ గవర్నమెంట్ వెహికల్ బస్సులు మాత్రమే ఎక్కాలి. భక్తులంతా భక్తులు ఎక్కువ వ్యాపారం ఇక్కడ ప్రైవేట్ వెహికల్ కాబట్టి ఇక్కడ పాప పైన ఆకాశంగా లోపాలు తెస్తాం. శ్రీవారి పదాలు, శిలాస్వాదం, బస్సుల వరకే ప్రైవేట్ వెహికల్ ఆశ్రయించండి. మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు, 5:30 నుండి మార్నింగ్ ఈవినింగ్ వచ్చి 7 వరకు ఉంటాయి. బస్సులోనే ప్రయాణించాలి భక్తులంతా. శ్రీవారి కొడుకు పాతి భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తుంది. భక్తులకు వచ్చి 120 తీసుకున్నారంటే అప్ అండ్ డౌన్ ఇస్తారు టికెట్. 120 ఇస్తారు. టెంపుల్ అప్ అండ్ డౌన్ ఇస్తారు టికెట్. అడల్ట్స్ వచ్చి హాఫ్ టికెట్ ఇస్తారు. కాబట్టి బస్సు గవర్నమెంట్ వెహికల్లోనే ప్రయాణిస్తే భక్తులు ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ప్రైవేట్ వెహికల్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. భక్తుల్ని తిరిగి చేస్తారు ప్రైవేట్ వెహికల్. ఇక్కడ ఒక బస్సు ఎక్కేసి దాంట్లో టికెట్ తీసుకుంటాం అన్న. మళ్ళీ డౌట్ గా ఉంది కాబట్టి ఒకరికి విజ్ఞప్తి చేస్తున్నాను. సింగిల్ ఒక టికెట్ అప్ అండ్ డౌన్ వచ్చి 120 తీసుకున్నట్టు 10 బస్సులు ఉంటాయి. 10 బస్సులు 50 బస్సులు అయినా ప్రయాణం ఉంటుంది. బస్సులు ఒకే టికెట్ 10 బస్సులు చేంజ్ అవ్వచ్చు. ఇదే బస్సు మనం టికెట్ వచ్చేసి 120 రూపీస్. మనం లెక్క కూర్చుని అప్పుడే మొత్తం సింగిల్ కింగ్. హలో కండక్టర్, నిజంగానే వచ్చి ఫస్ట్ సీట్ అనే కూర్చున్నావు. టికెట్ కొట్టు మరి.
అందరు కలిపి తీసుకుండు పర్ పర్సన్ 120 రూపీస్ 600 అయింది 5 ఈరోజు పోరాడు కూడా హుషారుగా ఉన్నాడు ఇక్కడ ఉన్నటోళ్ళు. గుండెల్లో అక్కడ బోర్డు ఉన్నది కదా, రేటు కూడా బాగా వస్తుంది. ఇది పాప వినాశన డ్యామ్ అంటారు. మీరు చూసేది పాప వినాశన డ్యాము. ఇక్కడ మా కిందికి వెళ్ళేసి ఒకసారి వ్యూ పాయింట్ చూద్దామని చెప్పేసి కిందికి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే అక్కడ గ్రిల్స్ అనేవి క్లోజ్ చేస్తున్నాయి, చూడొచ్చు మీరు. ఎందుకంటే అక్కడ గ్రిల్స్ క్లోజ్ చేస్తున్నాయి ఇక్కడ, అక్కడి నుంచి లోపలికి అట్లా వెళ్ళేది. ఎందుకంటే క్లోజ్ చేశారు, ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు కొంతమంది భక్తులు ఏం చేస్తున్నారంటే కొంచెం అన్వాంటెడ్ విషయాలు చేస్తున్నారు. అది ఎట్లా అంటే ఇక డైరెక్ట్ వీడియోలో చెప్పలేం కదా, అలాంటి విషయాలు చేస్తున్నారు. అందుకని చెప్పేసి క్లోజ్ చేశారు. వాటరు తిరుమలకి వెళ్ళేవి కాబట్టి అలాంటి అన్వాంటెడ్ పనులు చేయొద్దు కదా ఆ వాటర్లో. అవి వాటర్ ఖరాబ్ అవుతాయి, మళ్ళీ భక్తులకు ఇబ్బంది అవుతుంది. అట్లా అని చెప్పేసి ఇక్కడ హిల్స్ కిందకి వెళ్ళడానికి క్లోజ్ చేశారన్నమాట. ఎవరన్నా పడిపోతా ఉంటారు డ్యామ్లో చెప్తారని. వ్యూ పాయింట్ ఇక్కడ ఉంది. హాయ్, ఇది పాప వినాశనము డ్యామ్ పేరు అని చెప్పేసి ఉంది. అయితే ఇంకా దాని అట్లనే అయ్యి ఉండొచ్చు. డ్యామ్ బాగుంది. మన వాళ్ళు ఏదో షాపింగ్ చేస్తారు. ఇవన్నీ అదేంటిది బోర్ లాంటిది కొనుక్కుండు ఊతా ఉన్నాడు ఒకటే రజనీకాంత్ అంట. అవన్నీ నిజంగా ఎక్స్ ఉన్నట్టే ఉన్నాయి.
బ్లాక్ కలర్ కూడా ఉన్నాయి కదా. ఇంకా టిఫిన్ తినడానికి వచ్చినాం. 4 ప్లేట్ల పూరి చెప్పుకున్నాం, 1 ప్లేట్ వడ కూర్చున్నాం. ఏమైంది? వడ లేదా? వడ లేదంటే ఇప్పుడు షాక్ ఇచ్చింది. అందరికి పూరినే, మనోడికి వడ లేదని చెప్పేసి దోశ చెప్పింది అంతే. వేరే బస్సులోకి ఎక్కినాము. బస్సులోకి ఎక్కి టికెట్ చూపిస్తే ఆటోమేటిక్గా ఓకే టికెట్ పెట్టేస్తారు కదా. మళ్ళీ నెక్స్ట్ స్టాప్లో మనం దిగేసేయచ్చు అనమాట. అంతే ప్రాసెస్ అంతే. రాబోయే సంవత్సరం నెక్స్ట్ స్టాప్ ఎక్కడో తెలియదు, మరి అక్కడికి వెళ్ళాక చూడాలి. టాయిలెట్ ఆకాశగంగా. ఆకాశగంగా అసలు ప్రాపర్గా పడట్లేదు కానీ వీడియో నుంచి చాలా బెటర్ ఉంది. ఆకాశగంగా వ్యూ పాయింట్. వీడియోలో కూడా నేను మ్యాక్సిమం కనిపించకపోవచ్చు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కవర్ చేయాలి కదా. అందుకని నేను బ్యాక్గ్రౌండ్ తీస్తాను. నేను ఉన్నాను. బాలాంజనేయ స్వామి లోపల అసలు తీయనిస్తారో తీయనియరో తెలియదు, అందుకే ఇక్కడ నుంచే తీస్తున్నా. లోపల ఫోన్ పోతున్నా. Right.
ఆకాశగంగా వ్యూ మాత్రం చాలా బాగుంది. చాలా బాగుంది. వాటర్ ఫిల్టర్ వాటర్ ఉన్నట్టే ఉన్నాయి నిజంగా. ఆకాశగంగా పక్కనే గుడి ఉంది. ఇక్కడ బాలాంజనేయమ్మరు, ఆంజనేయదేవి అంటే ఆంజనేయ స్వామి అమ్మగారు. ఒకసారి ఆకాశగంగా బయట చూడండి ఎట్లుందో. మండిపోతుందా అండి? ఆకాశగంగా దగ్గర చూడండి వెహికల్స్ ట్రాఫిక్ జామ్ అయిపోయాయి. మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. మేము కార్ తీసుకొని వస్తే మేము కూడా ఇట్లా ఇరుక్కునేటోళ్ళం. నేను మ్యాక్సిమం కార్ తీసుకోకండి, ఎందుకంటే వాళ్ళు మధ్యలోకి వచ్చినాక స్కాన్ చేసి నేను 300 మాట్లాడినా 500 మాట్లాడినా అని చెప్పేసి చెప్పిన రేట్ కంటే ఎక్కువ చెప్తారు. మ్యాక్సిమం బస్సే ప్రిఫర్ చేయండి, కార్ అయితే అస్సలే వద్దు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్లస్ మళ్ళీ వాళ్ళు స్కాన్ చేస్తారు. బస్సు పోయింది, నెక్స్ట్ బస్సు ఎక్కుతున్నాం. నెక్స్ట్ జపాలి వచ్చేసింది, 3 థర్డ్. ట్వంటీ మినిట్స్కి బస్సు ఉందని చెప్పేసి అంటారు. కాకపోతే కొంచెం ఫాస్ట్ అయినా వస్తున్నాయి, ఒక్కోసారి లేట్ కావచ్చు. అక్కడ బోర్డు కూడా చూడండి, ఆకాశగంగా పాప వినాశనం. ఇటే వెళ్ళాలన్నమాట. మనకి అక్కడ అప్పుడప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే ఉడతా అంటారు అనమాట. ఏంటి బల్లే నిలబడింది అది? ఉడతా 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 కోతులు కూడా పొట్టున్నాయి. అక్కడ పాప వినాశనం దగ్గర చూసాం కదా, డ్యామ్లో చూసాం కదా వాటర్, ఇక్కడే వాటర్. చెప్పాలి ఇక్కడి నుంచి వెళ్తాయి అన్నమాట తిరుమలకి, ఇదే దారి వెళ్ళేది. ఇప్పుడు కిందికి వెళ్ళి కూడా షూట్ చేసుకుంటున్నారు.
ఫొటోస్ దిగుతున్నారు. ఆయాసం వస్తుంది. 1 కిలోమీటర్ ఇట్లా నడవాలన్నమాట. ఇట్లా మామూలుగానే ఉంటుంది కానీ నడవాలి. 1.5 ఉంటుంది. వచ్చేసినాం ఆల్మోస్ట్. చూపిస్తా. ఇక్కడికి రాగానే లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. జపాన్ హనుమాన్ మందిరం. వచ్చేసినాం. జపాలి హనుమాన్ దగ్గరికి వచ్చేసినాం మేము. మన వాళ్ళు పక్కనే ఉంది. చుట్టూ చూడండి ఎంత బాగుందో వ్యూ అసలు. గుడి కూడా ఒక గుడి పక్క నుంచే ఇటు సైడ్ పైనకి ఎక్కేది ఉంది రూటు. సరే ఎక్కి చూద్దాం ఎట్లుందో. వాయిస్ నా చిన్నగా వస్తుంది, గొంతు ఖరాబ్ అయింది నాది. ఇక్కడ చల్లగా ఉంది కాబట్టి గొంతు ఖరాబ్ అయింది. చాలా బాగుంది. చుట్టూ అయితే వీడియో తీయనట్లేదు, అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. యాక్చువల్లీ ఇదే పెద్ద ఒక సిరీస్ లాగా పెడదాం అనుకున్నాను, కానీ తీయనియట్లేరు. ఈ స్టోరీ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ జపాలి మహర్షి ఇక్కడికి వచ్చి తపస్సు చేశాడనమాట. అందుకుగాను హనుమాను ఇక్కడికి వచ్చి కొలువై ఉన్నారు అని చెప్పేసి ఒకళ్ళు అంటున్నారు, లేదా ఇక్కడే పుట్టారని చెప్పేసి ఇంకో వాళ్ళు అంటున్నారు. రెండు చెప్తున్నారు. రెండిట్లో మనకి ఏదో తెలియదు. మీకైతే రెండు కనుక్కొని చెప్పాను. అయిపోయి దర్శనం అయిపోయింది. రిటర్న్ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తున్నాము. వేరే దగ్గరికి అంటే లైన్లో వేరే ఏమున్నాయో నాకైతే తెలియదు, కానీ అయితే వెళ్తున్నాము. నాకైతే వీడియో అయితే ఇక్కడ మంచిగా రాలేదు, దర్శనం అయితే మంచిగా అయింది. ఇక్కడ కూర్చున్నావు కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి అని చెప్పి. ఈ మనిషి నాకు కాలు బాగాలేకుంటే నా కోసం ఆగినాడు. అది ఫేక్. రియాలిటీ ఏదో తెలుసా, ఫోటోలు దిగి అది నేచర్ ఉందని చెప్పేసి దిగుతా ఉంటాడు. బరాబర్ దిగు పైన ఉంటాయి. ఇది ఓకే, నేను ఇవ్వను ఫస్ట్. ఓకే తీసుకో, నచ్చితే తీసుకోండి. ఇది సైజ్ కంటే పెద్దవాడు. రెండు అవి రెండు ఇచ్చి, ఇది మూడు, మొత్తం మూడు కదా పెట్టేసి. ఇవి ఈచ్ 150 రూపీస్. తన చెట్లతో ఫైటింగ్ చేస్తుంది. ఈ 100 రూపాయలు కొండ కిందికి, ఈ 500 మనకు రైలుకు బువ్వకు. నెక్స్ట్ కథమే. జపాన్ నుంచి రష్ పిచ్చిగా నువ్వు నాకు రెండు చూపించకూడదు. స్వామి నెక్స్ట్ స్టాప్ బా.
వేణుగోపాల స్వామి ఏమంటవి నేను ఆల్రెడీ చూసుకుంటే డిస్టెన్స్ ఎంత ఉందో క్యాలిక్యులేషన్ చేసుకుంటే అది అందరం కలిసి వచ్చింది దేనికి ఇప్పుడు మనం వెళ్ళేది లోపలికి వేణుగోపాల స్వామికి అనమాట. అనుకొని చెప్తాను అక్కడ లైన్లో నిల్చోమంటున్నాయి నేను సెక్యూరిటీ అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా 5 రూపీస్ ఎంట్రీ ఫీజు. టికెట్ ఈచ్ వన్ 5 రూపీస్. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. రాగానే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఉంటుంది. అది చూసాం బాగుంది. స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ముందుకు వస్తే ఇక్కడ లైన్ ఉంటుంది. లైన్లో నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట. నాకు తెలిసి లోపల తీయనియరు ఏ గుళ్ళో కానీ వీడియో తీయనియరు. వెనక కనిపిస్తున్నది హాతీరాం బాబా జీవ సమాధి. అక్కడ ఉన్నది హాతీరాం బాబా జీవ సమాధి. ఈయన రాజస్థాన్ నుంచి వచ్చిన విష్ణు భక్తుడు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమల వచ్చి స్వామివారి రూపానికి ముక్తుడే అక్కడే ఉండిపోయాడు. ఆయన భక్తికి మెచ్చిన సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే స్వయంగా వచ్చి ఆయనతో పాచికలు ఆడేవారు. ఒకరోజు స్వామివారితో పాచికలు ఆడుతుండగా ఆలయ అర్చకులు రావడం గమనించిన శ్రీనివాసుడు తన హారాన్ని అక్కడే మర్చిపోయి గర్భగుడిలోకి వెళ్ళిపోయారు. మరుసటి రోజు హారం కనిపించకపోయేసరికి అది బాబా దగ్గర ఉండటం చూసి ఆయనకు దొంగగా భావించి బంధించారు. తనను నిరూపించుకోవడానికి బాబాను ఒక పరీక్ష పెడతారు. ఒక గది నిండా చెరుకు గడలు వేసి మరుసటి రోజు ఉదయానికల్లా వాటిని తినేయాలని చెబుతారు. అసాధ్యమైన ఆ పనిని భగవంతుడే ఏనుగు రూపంలో వచ్చి పూర్తి చేస్తాడు. అందుకని ఆయనకి హాతీరాం బాబా అనే పేరు వచ్చింది. బాబా తన చివరి దశలో యోగ సమాధిలోకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. తిరుపతిలో ప్రస్తుత వేణుగోపాల స్వామి ఆలయం ఉన్న ప్రదేశం ఆయన తపస్సు చేసుకున్న చోటు. అప్పట్లో రిటర్న్ వెళ్తున్నాము. వేణుగోపాల స్వామి దర్శనం చేసుకొని ఎంత బ్రో? అదే మా పేరు కొట్టించుకుంటే మామూలుగా చెప్తలేడు కదా. వ్యూ అసలు మస్తు ఉంది. అసలు చూడండి స్వామివారి పాదాల దగ్గర వ్యూ అయితే ఎంత బాగుందో. స్వామివారి పాదాల దగ్గర ఈ చెట్లు దగ్గర బాగా చాలా ఇయర్స్ అవుతున్నట్టుంది. చాలా హైట్ కూడా పెరిగినాయి. ఒక 40 to 50 feet. అవును. అవి ఇక్కడ ఉడతలు ఇక్కడ పాకుతున్నాయి చూడు చెట్టు మీద. హాయ్ ఈ ఫోటో షూట్ పెట్టారు. బండి దిగానే ఫోటో షూట్ పెట్టారు. ఇన్నో
అందులోకి చూదలుతుంది అట్లా వెళ్తుంది. ఇదిగో చూడు నిజంగా హైలైట్ వస్తుంది. బ్రో మేక్ ఇట్ బాస్. ఇక్కడ శ్రీవారి పాదాలు చూడ్డానికి వచ్చాము. पादमा 10 रुपए पहले वाला ये बात शरण पाद शरण छू के कर ले घर में रख ले 10 रुपए 20 रुपए थोड़ा 200 रुपए पहले वाला शरण छू के कर ले घर में रख ले गोविंदा 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 రండి సార్ త్వరగా రావాలమ్మా. అప్పటి ఎలాగెత్తుంది షాపింగ్ చేస్తాం. బస్సు వచ్చింది అంటే ఇటు అట్టు ఉరుకుతాడు. ఉడుకు ఉడుకు చూసుకోండి పండునటువంటి ఎందుకు అవతల కష్టంటే పోదామనుకున్నా. శ్రీవారి పాదాలనండి ధర్మగిరి శిలాతోరణం ఇటు బోట్స్ ఉన్నాయి. చక్ర తీర్థం కూడా ఇటేనా? అటైతే మొత్తం 7 కదా. ఇప్పుడు పోయేదా ఎందాక 5 ఇప్పుడు 2 పంగనామాలు పెట్టకపోతే కాదు కానీ అందరు పూర్తి చేసుకుని అందరికి వెళ్ళి కూర్చున్నామంటే బస్ కోసం. బస్సు ఒకటి 1/2 గంట పడుతుంది మళ్ళీ రావడానికి. అమ్మ అంత టైమా? లోపల రన్ అవుతలేదు, వీడియో రన్ అవుతలే. ప్లే కావట్లేదు కానీ ఇక్కడ ప్లే అవుతుంది. వస్తుంది ఒకసారి కవర్ చేసేద్దామా మొత్తము? అది అన్న పట్టుకున్న విష్ణు, అది అసలైన కెమెరా ఇన్స్టా 360. మంచి మనోడు కూడా రేపు నాడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాడు. చూడు గోపురం పట్టుకుని అయితే పోతుంది. సరే చూడండి శిలాతోరణం.
బ్రో ఈ ఫోన్ బ్రో పేరన్నది అడగకండి అక్కడ శిలాతోరణం ఉంది కదా, అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇటు ముందుకు వెళ్తే చక్రతీర్థం అంట. వీళ్ళు ఊడిపోతా ఉంది, దెబ్బ దెబ్బ కడతా ఉన్నారు. నువ్వు మళ్ళీ అడవి కోళ్ళను కూడా వీడియో తీస్తారా? చూడాలి మనం కూడా చూడలేదు. ఎందుకు చూడం? అడవి కోళ్ళు ఉన్నాయి అంటే దాంట్లో అన్ని ఒకసారి రైట్ సైడ్లో మనకి ఇక్కడ అంటే నిప్పుకోళ్ళు అంట, అవి ఉన్నాయి, అవి చూద్దాము. నిప్పుకోళ్ళు అని చెప్పి నాటుకోళ్ళు అని చెప్పి నాటుకోళ్ళు అంటే అడవి కోళ్ళ బది, మన లోకల్ కోళ్ళు కాదు. అది చూడు ఇంకా ఏ బ్రో ఇదా ఒక్కదానికి ఇన్ని పెట్టలేసి కాళ్ళ కింద దాకా కూడా నిప్పుకోళ్ళు అంటే ఇది. వద్దు రా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అటు ముందుకెళ్తే చక్రతీర్థమా, చక్రతీర్థం చూడండి అక్కడ బోట్ గేడ్ ఉంది. చక్రతీర్థం మనోడు ఫస్ట్ ఫోటో కొడుతున్నాను. అమావాస్య శివాలయం ఉంది పైన, శివయ్య కూడా పైన కూడా మంచిగా పిక్చర్ క్లారిటీ వస్తుంది. ఇక్కడ పక్కనే ప్రతి ఎక్కడికి వెళ్ళినా కానీ పక్కన మాత్రం షాప్స్ పక్కా పెట్టుకున్నారు. అంటే మనం చూడాలి కదా. వాళ్ళు ఫోటో తీస్తారని చెప్పేసి ఆయనము. చక్రతీర్థము వ్యూ పాయింట్ ఐ థింక్ బాగుంది ఇక్కడ. అక్కడ కింద దాకా వెళ్తారు. నాకు గట్టిగా మాట్లాడానికి రావట్లేదు, గొంతు అసలు పోయింది. పెట్టిండు కంట. మా బేరం తీసుకోవాలి. ఏమన్నా బేరానా ఏడింటికి ఉంది టైం. ఇక్కడ ఉంటారు. మరి ఇక్కడ వీడియో తీసుకోరా, ఫోటో చెప్పండి. ఓకే, చక్రతీర్థము చాలా బాగుంది. మన వాళ్ళు ఎక్కడ పోయినా అదే ఫొటోస్ ఫొటోస్ ఫొటోస్. లోపల కాయించేశారు.
జనాలు చూడండి ఎట్లా వచ్చారు. కాయిన్స్ కూడా లోపల ఎట్లా వేసారు చూడండి. అదొక నమ్మకం అనుకుంటా. అందులో వేస్తే కోరికలు అయితే క్రాప్. ఇక్కడ నుంచి ఇక్కడ పూసలు కూడా అమ్ముతున్నారు. మనం తీసుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. నేను ఇక్కడ శిలాతూర్ణం కాడ ఉంటా, మీరు రండి. ఎక్కడ అక్కడ? ఓకే ఓకే. ఓకే గుట్టలు ఎంత బాగుంది. అది ఇది రెండు తీస్తున్నాను నేనైతే. వాళ్ళు ఏమంటారో ఏమో. చెప్పలు కాదు మా ఇద్దరు మందిరే. ఇంకెక్కడో ఉంది. తీసుకున్నాక ఇక్కడ నుంచి ముందు కొంచెం ముందుకు వస్తే ఇక్కడ దీపారాధన చేస్తారనమాట. దీపారాధన పెడుతున్నారు. ఇక్కడ నరసింహస్వామి అనుకుంటా ఉన్నారు. ದೇವ್ರನ್ನ ತೆಗ್ದಿಲ್ಲ, ತೆಗಿಬೇಕಾ? చక్రతీర్థం దగ్గర ఇట్లా ఉంటుంది అన్నమాట. అలా కనిపించి తోరణం దగ్గరికి వచ్చేసాము. ఇలా తోరణం నుంచి ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లోనే స్టార్టింగ్ రాగానే వినాయకుడు దర్శనం ఇస్తాడు. వామనావతారం, కూర్మావతారం, నరసింహావతారం. ఇవాళ నైట్ బయలుదేరుతాం, రేపు దిగుతాం మార్నింగ్. పక్కనే ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చూడండి. మీరు వస్తే చూడవచ్చు. లోపలికి అయితే ఎంట్రీ ఉంది. లోపలికైతే ఇక్కడ ఇట్లా ఉన్న మహావిష్ణువు చెట్టు అయితే బాగుంది. ఇక్కడ నేను ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతాను వాళ్ళతోటి. నేనంతే ఏం లేదు.
అందువల్లకు ఏ ఏ స్వాభావికంగా ఏర్పడిన క్వార్టైజ్ శిల మరి వాళ్ళు ఏమంటారు ఒకసారి. బ్రహ్మ మరి వాత్సల్యమి బంగారం అని అంటే అంతకంతే అర్థం. వెంకటాద్రి సమయస్థానం. ఇక్కడ శిలలు ఇక్కడ ఒక్కసారి వెళ్ళి చూద్దాము. శిలలు నేను లేదు మా ఫ్రెండ్స్ తోటి వచ్చినాం, అందుకని ఇది ఇట్లా బాగా తిరుగుతున్నాం. స్వయంగా వెలిసిన శిలలు అనుకుంటాను ఇవి. ఇవి చాలా ఏళ్ళకి అరుణాచలం పోదాం అనుకున్నాం కానీ ఇక ఈ పార్టీ నిర్వహణ కాళ్ళని వస్తున్నాయి. చాలా ఏళ్ళు అయింది ఇక్కడ ఇట్లా ఏర్పడి. ఇక నెక్స్ట్ ఇట్లా చుట్టూరు కంచా గ్రిల్ ఉన్నాయి. ఇక్కడ లేదా ఇవి కూడా శిలాతోరణం ఎంత వయసు ఉంటాయో ఈ బండలు కూడా అంతే వయసు ఉంటాయంట చెప్తున్నారు మన వాళ్ళు. ఇంకా బయటికి వెళ్ళిపోవడమే. చక్రతీర్థం శిలాతోరణం అయిపోయింది, మళ్ళీ బయటకు వచ్చేసినాము. చూడట్టు గబగబ ముంగట చిలుక. ఇక్కడ మన శిలాతోరణంలో బస్సు ఎక్కేసాము. ఇక తిరుమల దిగేసి నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోవడం. ఎట్లా టికెట్ ఉంది మళ్ళీ ఒక రౌండ్ వేసుకొని వస్తే అయిపోయిందిగా. ఇక్కడ మెయిన్ అది దగ్గర నుంచి పోయి ప్రతి ఒక్క దేవుడిని తీసుకుంటాం. హలో మళ్ళీ వచ్చినాము అన్నదానానికి. లాస్ట్ తినేసి వెళ్ళిపోతాము. బ్రదరు షాజిద్ మనోడు పెద్ద ఫ్రేమ్ తీసుకున్నాడు అనమాట ఇలాంటిది. ఈచ్ వన్ ఎంత ఒక 10 తీసుకుంటే తీసుకుంటాను ఆల్రెడీ కవర్లేసి మాడవీధుల్లో శ్రీనివాస అదేంటి ఊరేగింపు. బ్రదరు
అక్కడి నుంచి డైరెక్ట్ బయటకు వచ్చేసినాము. బయటకు వచ్చేసి ఇప్పుడు లగేజ్ తీసుకొని లాకర్ ఇచ్చేసి వెళ్ళిపోవడమే. ఇక రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేయడమే. ట్రైన్ 10:30కి అట్లుంది, ఎక్కేయడమే. బాయ్ బాయ్. అందరం వెళ్ళిపోతున్నాం, అందరు తీసుకొని. అందరం రైల్వే స్టేషన్ వైపు నడుచుకుంటూ పోతాను. మనోడికి మధ్యలో ఛాయ్ తీయడానికి తీసుకొచ్చిండు. మనోళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు. మనం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం, వాళ్ళు వెళ్ళిపోతారు. మనోళ్ళు ట్రైన్ లేదని చెప్పేసి సినిమా చూడడానికి పోతారు. నాకు ట్రైన్ ఉంది, నేను వెళ్ళిపోవాలి ఇప్పుడు అర్జెంటుగా. నల్గొండకి 200 ఉంది టికెట్ తీసుకున్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉంది. ఇప్పుడు వెళ్ళాలి. ట్రైన్కి ఎక్కేసి మన బండి అక్కడ పార్క్ చేసాము కదా, పార్కింగ్లో తీసుకోవడానికి వెళ్తున్నాము. తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. కొన్ని చూడండి. పేటిఎం పై 150 రూపాయలు స్వీకరించబడింది. చలో వెళ్ళిపోదాం ఇక. ఓకేనా, ఇంతవరకు చూశారు కదా, నాకు తెలిసి చూసి ఉండొచ్చు అందరూ. నచ్చితే ఒక లైక్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
కొంచెం నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.